ఇది కళా నిజమా? బస్సులన్నీ వెళ్ళిపోతున్నాయి. కల కాదండి, నిజమేనండి. అంత డిమాండ్ వచ్చిందా మన బస్సులకి? డిమాండ్ రాలేదండి, డిమాండ్ చేసి తీసుకెళ్తున్నారండి. తీసుకెళ్తున్నారా? ఎవరు? ఆ స్వామినాయుడు మనుషులు. దేనికి? నా బాకీ కింద జమ కట్టుకుంటాను. ఓడి 2 లక్షల అప్పు కోసం 2 కోట్ల విలువ చేసే బస్సులు పట్టుకొచ్చేస్తావా? కావాలంటే ఒకటి ఉంచుకుని మిగతా పంపించేసి. నా బాకీ కట్టే వరకు హారన్ మొక్క కూడా ఇవ్వను. సడన్ గా కట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టను? కన్యాదానం చేసిన మీ మా ఉన్నాడుగా, వెళ్ళి అడుక్కో. అప్పు తీర్చకపోతే వాడు బస్సులు ఇవ్వడు. బస్సులు లేకపోతే నేనే ప్రైవేట్ బస్సు కింద పడి చావాల్సి ఉంటుంది. ఆ పని చేయి, దరిద్రం వదిలిపోతుంది. మీరు ఇలా అప్పులు చేస్తూ ఇల్లు కుల చేస్తుంటే ఆస్తంతా ఏ అనాథ స్థానాలు పారేస్తాను. అనాథశాలను రాసేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? నేను కూడా ఆ అనాథశాలకు వెళ్ళి జాయిన్ అయిపోతాను. చెయ్యి అదొక నీ మొహం చూస్తేనే దరిద్రం. బుర్రబాగా ఈటెక్కినట్టుంది. ఏడేడిగా కాపీ తాగండి. కాఫీ కాదు, ఇంట్లో ఎలకల మంది ఉందా? ఏ ఎలకల ముందు తిని ఎలకల పొట్ట కూడా కొట్టేద్దామనా? నేను చస్తానంటే నీకు కూడా కామెడీగా ఉందా? మీ బాధ చూస్తే కామెడీ కాక కన్నీళ్ళు వస్తాయటండి. అవును, ఆ పెద్ద డబ్బులు ఇవ్వకపోతే మీ బస్సులు రావా? ఎలా వస్తాయి? పిల్లనిచ్చిన వాడే చీ అంటే అప్పించిన వాడు జీ అంటాడా? ఓస్, ఈ మాత్రం దానికే తగ్గ రిటైర్ అయిపోతారేంటండి? తమరెళ్ళి చెస్ట్ మీద తడిగుడ్డు వేసుకుని ఆఫీస్లో కూకోండి. ఓ గంటలో మీ బస్సులన్నీ మీ ఆఫీస్కి వచ్చి హార్న్లు కొడతాయి. ఏయ్, ఎవరు నువ్వు? మగాణ్ణి. చూస్తుంటే కొత్త ఫేస్ లా ఉందే. ఇది కొత్త ఫేస్ కాదు, ఓల్ ఆంధ్రాకే తెలిసిన ఫేస్ కట్టు. అలా డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నావేంటి? మనది ఎప్పుడు డైరెక్ట్ అటాకే. ఆగక్కడ, కదిలితే మగాడని కూడా చూడం. చా, అంతుందా? చూస్తావా? మీలాంటి శంకిడి జాతి లంకిడితో పెట్టుకుంటే నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది. మీ రేంజ్కి మన ఫారం కోళ్ళు ఎదో కూతలు కూతున్నాయి. కూతలు చూసుకోండి. ఏయ్, నా ఫోటోకి దండేస్తున్నావు. ఎవరా నువ్వు? మీ అభిమాన సంఘం ప్రెసిడెంట్ నండి. ఒట్టి దండే కాదండి, బొట్టెట్టి ముక్కులో పత్తెట్టి అగరబత్తులు కూడా వెలిగించేస్తాను. చెప్పినట్టు వినకపోతే మా సురేందర్ గారి బాకీ కింద బస్సులు తెచ్చావుగా, ఇదిగో డబ్బు. ఎంత? అసలు 1,00,000, వడ్డీ 2,000. నా ధర్మ వడ్డీ 100లోనూ 1000లోనూ ఉండదు కన్నా, 1,00,000కి 1,00,000. అత్యాశకి పోకన్నా అసలు కూడా దక్కదు. మర్యాదగా బస్సులు పంపించు. పంపకపోతే వాటి కింద నిన్ను పడేసి ఈ ఫోటోకున్న దండని డెడ్ బాడీ కేసి మీ విడోస్ చేతిలో పెడతా. వద్దులే, బస్సులు తీసుకెళ్ళి. థ్యాంక్స్. తీసుకెళ్తానన్నావుగా, తీసుకెళ్ళు.
నువ్వు వంటవాడివి కాదు, కొంపతీసి కనిపెట్టేశాడా? నువ్వు భీముడు కూడా కాదురా, దేవుడి, నా పాలిట దేవుడివి. మరీ జాకీ వేసి లేపేకండి, బాగోదు. అది కాదురా, ఆ స్వామినాయుడు దగ్గర నుంచి నా బస్సులు నాకు వస్తాయని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏనైనా బుద్ధి తెచ్చుకుని అప్పుడు చేయడం మానేయండి. మీకు ఎప్పుడైనా ఫైనాన్స్ అవసరం అయితే రెండో అల్లుడు గారిని అడగండి. ఆ నెల తక్కువ వెధవనా వాడు, పిల్లలకే గానీ పిల్లలు కూడా బిసవాడు. మరి అదే బ్యాడ్ టాక్. ఈ బస్సులన్నీ తీసుకోవడానికి డబ్బు కట్టింది ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? ఆయనే. అంత పాడు బుద్ధి ఎలా పుట్టింది వాడికి? ఆయనకు పుట్టలేదు, మూడో అల్లుడు పుట్టించాడు. సడన్ గా వాళ్ళిద్దరికి నా మీద అంత ప్రేమ ఎందుకు వచ్చింది పాపం? బిజినెస్. మీకు ఫైనాన్స్ ఇవ్వడం వల్ల వడ్డీ వస్తుందిగా. బండోడికి వడ్డీ వస్తుంది సరే, ఈ గడ్డవాడికి ఏం వస్తుందని? మీ బస్సులు ఆయన స్కూల్కి లీజుకి ఇచ్చారనుకోండి, పిల్లలు పెరిగి స్కూల్కి బిజినెస్ పెరుగుద్ది కదా. అలాగా? ఆ. అయితే చస్తే వాడి ఫైనాన్స్ తీసుకోను, వీడికి బస్సులు ఇవ్వను. మరి అదే గ్రీస్ మీద కాలు వేయడం అంటే. మీరు మెయిన్ పాయింట్ క్యాచ్ చేయడం లేదు. ఏమిటది? ఆడకంటే మీకే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. ఎలాగా? ప్రైవేట్ రూట్ లో బస్సులు నడిపితే మీకేం వస్తుంది? బొక్క తప్ప. అదే స్కూల్కి ఇచ్చారనుకోండి, నెల తిరిగేసరికి మీ అద్దె మీకు వస్తుంది. 4 నెలల్లో రెండో ఆయన బాకీ ఆయన మొహన కొట్టి ఆ పైన వచ్చిందంతా మీ మొహన కొట్టుకోవచ్చు. పైగా డివిఎస్ కర్నలా తోడల్లుడు ఇద్దరికి హెల్పింగ్ చేశాడని కూడా చెప్పుకుంటారు. భీముడు, బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చావురా. హలో మై సన్. హలో డాడ్. ఈ పూట వంట ఏం చేస్తున్నావు? ఆల్ కూర చంచం. ఆల్ కూర చెంచమా? అదేం కూరరా? ఏమో, చేస్తేనే గానీ నాకు తెలీదు. ఇంతకు అది కోడి హారమా లేక మేకాహారమా? పక్కా శాకాహారం. నక్క దోసకాయల నుంచి కుక్క కొడుకుల దాకా రైతు బజార్లో దొరికే ఆల్ కూరల్స్ ని కసా కసా నరికేసి అబ్బా ఏమైంది నాన్న? వేలు తెగింది. వస్తుందా? పండు అర్జెంట్ గా అపోలోకి ఫోన్ చేసి అంబులెన్స్ పంపించమని చెప్పు నాన్న. ఎందుకండి అంబులెన్స్ కు ఫోన్ చేసి అపోలో డాక్టర్ని తీసుకురామంటే సరే. సరే అలాగే తగలడు వెళ్ళు. డాడ్, నువ్వేం హడావుడి చేయకు, చాలా చిన్న గాయం. ఏమైంది? అయ్యో, చాలా రక్తం వస్తుంది. బాగా నొప్పిగా ఉందా? నువ్వు కంగారు పడుకు డాడీ. కళ్యాణ మండపంలో పట్టుకోవాల్సిన నా వేలిని మీ గోడలు ఇప్పుడే పట్టేసుకుని నా నొప్పంతా పోగొట్టేస్తుంది. నేను మళ్ళీ చేస్తా. ఏమిటో పెళ్లికి ముందే రక్తం కళ్ళ చూస్తున్నావా? జోకులు ఆపండి. చూడండి ఎంతలా తెగిందో. అసలు మీరు వంటల గింటలు ఏం చేయొద్దు. ఇమ్మీడియట్ గా మీ ఇంటికి వెళ్ళిపోండి. ఒంటరిగా వెళ్ళడానికి కాదు, నేను ఇక్కడికి వచ్చింది. ఏంటక్క, ఏమైంది? అది అది ఇతని వేలు తెగింది. వంటవాడన్నాక వేలు తెగుతుంది, చెయ్యి కాలుతుంది. దానికి నువ్వెందుకంత బాధపడుతున్నావు? కట్టుకున్నవాడు కాదు కదా. కట్టుకోకపోయినా ఎట్టుకున్నారుగా, అదే ఉంటాడుగా. రేపు నా ఎలికి ఏదైనా అయ్యి మంచం ఎక్కితే నా డ్యూటీ ఆవిడ చేయాల్సి వస్తుందని పెద్ద బాబు గారి ఫీలింగు. ఏమండి, అంతే కదా? ఉండు, బ్యాండేడ్ తీసుకొస్తా. ఇంత చిన్న గాయానికి బ్యాండేడ్ ఎందుకు? అయ్యి బాబు, చిన్న బాబు గారు ఇదేంటండి? కొప్ప తీసి ఒంట్లో రక్తం అంతా పెప్సీ కూడా తాగినట్టు తాగేస్తారా? అయ్యో బాబోయ్, వదలండి. ఎవరన్నా చూస్తే మనకేదో డీలింగ్ ఉందనుకుంటారు. వదలండి. నాకేదోలా ఉంది బాబోయ్. ఈ జలంధర పట్టు జలక పట్టు చూసావా? రక్తం ఎలా గడ్డ కట్టేసిందో. మీ మౌత్ ఎంత పవర్ఫుల్ అనుకోలేదు. నీకు షుగర్ ఉందా? ఏ, రక్తం తెయ్యగా ఉందా? నీలాగే చాలా బాగుంది. బ్యాండేడ్ అక్కర్లేదక్క, ఫస్ట్ ఎయిడ్ చేసేసాను, పద. ఏంటి? పోస్ట్ పోస్ట్ స్పీడ్ పోస్ట్. అక్కడ పడేసెల్లు. ఇది సీక్రెట్ పోస్ట్. ఏ పోస్ట్లేదు గీస్లేదు, అక్కడ పడేసెల్లు. మెల్లిగా మెల్లిగా. ఇది ఫ్యామిలీ సీక్రెట్. దీంట్లో ఉన్న ప్రతి అక్షరం చాలా జాగ్రత్తగా చదవాలి. రెండు రెండు. అమ్మ నా ఫిట్టింగ్ మాస్టరు, ఈ గెటప్ లో వచ్చావా? చచ్చావు. ఏయ్, ఏంటా సిగ్నల్స్? ఇదిగో లెటర్, గబగబా చదవండి. ఏముంది అందులో? అబ్బా చదవండి, మీకే తెలుస్తుంది. మీ ఇంట్లో వంటవాడి పేరు మురళీ మనోహర్. మీ కుటుంబానికి బద్ద విరోధి అయిన ఎస్వీఆర్ కొడుకు సౌమ్యను పెళ్లి చేసుకోవడానికి వంటవాడిలో వచ్చాడు. ఏమిట్రా ఈ రాతలో? అది మీకోసం రాసింది కాదు, ఆవిడ కోసం. మీరు తీసుకుని చదవండి. ఏంట్రా చదివేది? ఎన్ని కుట్రరా నీకు? మా అమ్మగారి మీద కన్నెత్తావా? నా మీద కన్నేసరా? కన్నేంటి అమ్మగారు? టైంకి నేను రాకపోతే కాలేసేసేవాడు. నిన్న మార్కెట్ లో కలిసి మీ అమ్మగారు ఏ టైపు, సిగ్నల్ ఇస్తే లైన్ లోకి వస్తుందా అన్నాడు. లైన్ లోకి రావడానికి మా అమ్మగారు ప్యాసింజర్ కాదు, మోస్ట్ పవర్ఫుల్ పతివ్రత అన్నాడు. ఇప్పుడు నేను లేననుకుని లవ్ లెటర్ తీసుకొచ్చి మీ చేతులు ఎట్టేసేసాడు. లవ్ లెటరా? ఆడేమంటే చంపేస్తాను. అది కాదు మేడం, ప్లీజ్ ఈ లెటర్ మేడం. అరే ఛీ, ఇలాంటి సిగ్గులేని ఉత్తరాలు చదివే చీప్ మనిషి అనుకున్నావట్రా మా అమ్మగారు? ఉండనమ్మా, నేనే రీడింగ్ ఇస్తా. డియర్ విజ్జు, మిమ్మల్నే బుద్ధి లేని ఎదవా ముద్దుగా పిలుస్తున్నాడు. నీ ఫిగర్ సూపర్, చెయ్యి నాకు ఆఫర్. ఏంట్రా కాదు? ఏమిటిది? డన్లప్ టైర్ల లాంటి నీ నడుము మీద 4 మడతలు చూస్తుంటే
నా చేతులతో వాటిని మెత్తగా వత్తాలని నొప్పెడితే ఒత్తిడి చేతులతో జండు బాం రాయాలని నా మనసు ఒకటే ఊగిపోతుంది. నిన్ను సుఖపెట్టే దమ్ము ఓల్ ఆంధ్రప్రదేశ్లో నాకే ఉంది. కావాలంటే పరీక్షించుకో. ఒక్కసారి ఒక్కసారి నిన్ను ఊతమ్మ గారు నా నోటితో నేను చదవలేను. అది కాదు. కాదా? ఉత్తరం చింపేశానని అబద్ధం ఆడాలనుకుంటున్నావా? చంపేస్తాను రోయ్. అయినా పీత లాంటి నీకు సీతామాత లాంటి మా అమ్మాయి గారు కావాలరా? అసలు ఆవిడికి ఇంత చండాల పుత్రం రాయడానికి నీకు పెన్నెలా వచ్చిందిరా? పెళ్ళై ఇద్దరు పిల్లలున్న తల్లిని సెకండ్ సెటప్ చేసుకుంటానడానికి నీకు నోరెలా వచ్చిందిరా? అసలు పెద్ద ముగ్గుడి లాంటి ఈ గడప తొక్కడానికి నీకు కాలెలా వచ్చిందిరా? అయ్యో బావా ఏమైంది? బావను కాదే, డాడీ నువ్వా? మళ్ళీ దెబ్బలు తిన్నావా? ఫుల్గా అర్జెంట్ గా నన్ను పల్ల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. ఏంటండి మీరు ఇంకా లెటర్ గురించి ఆలోచించి మనసు డ్యామేజ్ చేసేసుకుంటున్నారా? అది కాదురా, ఆ. ఆ ఎదవకు నేను అంత చీప్ అయిపోయానా? ఈయన ఇంకా చాలా బెటర్ అండి. హ్యాండ్ టు హ్యాండ్ లెటర్ ఇచ్చాడు. లాస్ట్ వీక్ లో ఒకడైతే మీ అయ్యగారు రెండో కూతురు తొక్కేస్తే కాలు జారేట్ అయిపోయినా అని అడిగాడండి. పైగా 5 ఏళ్ళు ఇస్తానన్నాడండి. 5,000? చాలా తక్కువ కదండి. నేను అదే అన్నానండి. చచ్చా, అది కాదురా. అసలు నా గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళంతా? ఏపుగా ఎదిగిన యాప చెట్టును చూస్తే ఏ గీతకైనా ఈపి రుద్దుకోవాలనిపిస్తుంది. ఈ విషయం 10 మందికి తెలిస్తే నా పరువు ఏమవుతుంది? ఇప్పుడు మీకు కొత్తగా పరువేంటమ్మగారు? ఆల్రెడీ మీ ఆయన ఆఫీస్లో లేడీస్ని తగులుకున్నప్పుడే పోయింది అది. అది నా తప్పెలా అవుతుంది? మగాడు ఇంట్లో మీల్స్ మానేసి బయట బిర్యానీకి అలవాటాడంటే ఖచ్చితంగా అది ఫ్యామిలీ ఫాల్టే. చచ్చా, నేను ఆయనతో చాలా కోఆపరేటివ్ గా ఉంటాను రా. కోఆపరేటివ్ గా ఉంటే సరిపోద్ది ఏంటండి? ఆ? ఈ టైర్లు ఏంటండి? ఆ? ఇది చూస్తే ఏ మగాడికి మూడు ఉంటుంది. మరి పబ్లిక్ నన్ను చూసి అట్రాక్ట్ అవుతున్నారు అంటున్నావుగా? అవన్నీ టెంపరీలేండి. ఎప్పటికైనా లాంగ్ రన్ మొగుడే. అతన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి మీరు. అందుకే కదా రోజు బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నాను. బ్యూటీ పార్లర్కి వెళ్తే మనీ పర్సులు తరుగుతాయి కానీ టైర్లు కరుగుతాయి ఏంటండి? అయితే మరి ఏం చేయాలి? రోజు ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు ఊడ్చడాలు కడగడాలు చేశారనుకోండి, నెల తిరగకుండా టైర్లో గాలి తీసేసినట్టు అయిపోయి నడు ట్యూబ్లో నాజుగా తయారవుద్ది. అయితే మాత్రం ఇంటి పని చేయాల్సిన కర్మ నాకేం పట్టింది? మీరు పాయింట్ క్యాచ్ చేయడం లేదు. ఇంటి పని చేస్తే మీకు 3 లాభాలు ఉన్నాయండి. ఏంటవి? 1 బాడీ తగ్గుద్ది, 2 మీ మొగుడు మీ దగ్గరే ఉంటాడు, 3 గుత్తి మీ దగ్గరికి వచ్చేస్తుంది. గుర్తేంటి? టాప్ సీక్రెట్, ఎవరికి చెప్పకండి. నిన్న మీ నాన్నగారు ఒరే భీముడు, నా 3 కూతుళ్లలో ఇంటి పని చక్కగా చేసి ఇంట్లో వాళ్ళందరినీ ప్రేమగా చూసుకునేదానికి బీరువా తాళాల గుత్తి ఇచ్చేద్దాం అనుకుంటున్నా అన్నారు. నిజంగానా? మీ డైరీల మీద ఒట్టు. ఎలాగైనా గుత్తి మీకే దక్కాలి. అది మీ నడుకే మ్యాచ్ అవుద్ది. నువ్వు ఇలా చెప్తుంటే నాకెందుకో రియలైజ్ అయిపోవాలనిపిస్తుంది. ఆలస్యం వద్దు, అయిపోండి. రేపటి నుంచి ఇంటి పడితో పాటు 1 గంట ఆఫీస్కి వెళ్ళి అయ్యగారిని 1 గంట కనిపెట్టించండి. 1 గుంట అయ్యగారిని కన్నెత్తి చూస్తే నా చెప్పుచ్చు కొట్టుకోండి. తను చెప్పెట్టి నేను కొట్టుకోవడం ఏంటి? ఏదో ఎమోషన్ అని ఉంటాడులే. ముందు ఆ గుత్తి కొట్టేయాలి. కడియాలగా ముక్కు పుడుకల చుక్క ముక్కు. అయ్య బాబోయ్, ఏంటంటే అలా చేశారు? నేను ఆ టైం కాదండి. నేను లాగిన్ అందుకు కాదు. మరి దాంతో గుసగుసలాడుతున్నావేంటి? ఓహో అదే గుత్తి గురించి. గుత్తా? ఓహో, గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చెప్తున్నావా? వంకాయల గుత్తి కాదు, తాళాల గుత్తి. తాళాల గుత్తా? మీ నాన్నగారు ఏ డాక్టర్ అయితే పని మనిషిలా కష్టపడి పెద్ద మనిషిలా బాధ్యత తెలుసుకుని పని చేస్తుందో ఆవిడ చేతిలో గుర్తెడతానన్నానండి. అది ఆవిడ వినేసేసి ఇంటి పనులన్నీ తనేసేసేసి నాన్నగారిని అట్రాక్ట్ చేసేసి గుత్తి కొట్టేయాలని ప్లాన్ వేసిందండి. అప్పటికి నేను అన్నానండి, మీరు పెద్ద కూతురు, గుత్తి మీకే దక్కాలని. అదేం పని చేయడం లేదు కదా, ఇంటి పని అంతా నేనే చేసేస్తానందండి. మరి ఇప్పుడు ఎలా? ఏదో ఇంటి పని పెంట పని ఏ పని మనిషి అయినా చేస్తుందండి. అది పెద్ద గొప్ప కాదు. మీరు వంట పని చేసేయండి, అందరినీ పడగొట్టేయచ్చు. నాకు వంట రాదే. నాకు మాత్రం వచ్చాయేంటి? నేను చేస్తున్నప్పుడు వచ్చి తేలెట్టండి చాలు. స్టవ్ లోనా? కాదు, గిన్నెలో. ఉప్పు కారం సరిపోయిందో లేదోనని ఏలు సీకితే చాలు మొత్తం వంటంతా మీరే చేసేసారన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అయితే చూసుకో, రేపటి నుంచి వంట గదిలోనే ఉంటా. కడియాల కామమ్మకో, ముక్కు పుడుకుల సుక్కమ్మకో, కాసుల పేర్ల బంగారమ్మకో, గంజల. ఏంటి వాళ్ళిద్దరు చెవులు కొరుకుతున్నావు? గుత్తి ప్రాబ్లం. గుత్తా? మీ నాన్నగారు మీ 3 కూతుర్లలో టాలెంట్ ఉన్న కూతురికి తాళాలు గుత్తి చేతులు ఎట్టేసి రామా అల్లా జీసస్ అనేసుకుందాం అనుకుంటున్నారు. వాళ్ళు ఎలా లీకైపోయిందో వాళ్ళిద్దరికి లీకైపోయి మీ పెద్దక్క వంట పని, రెండో అక్క ఇంటి పని పనిచేసేసుకుని గుత్తి నొక్కేయాలని ప్లాన్ వేస్తున్నారు. అలాగా? మరి నాకేంటి? మీకేటండి, ఎడ్యుకేషన్ ఉందిగా, విద్యాశాఖ మంత్రి అయిపోండి. ఈ రోజు నుంచి ఇంగ్లీష్ నమస్ చదవడం ఆపేసి ఇంటి అకౌంట్స్, బ్యాంక్ వ్యాపారాలు డీల్ చేసి హోల్సేల్ గా అందరి పిల్లలకి ట్యూషన్లు చెప్పండి. వాళ్ళ పిల్లలకి నేను ట్యూషన్ చెప్పాలా? రాజకీయం అంటే అదే మరి. మీ పిల్లలకే చెబితే మీ నియోజకవర్గం ఒక్కటే చూసుకున్నట్టు అవుతుంది. మీరు ఎమ్మెల్యే కాదు, మంత్రి.
స్టేట్ మొత్తం చూసుకోవాలి. అప్పుడే సీఎం గారి దృష్టిలో పడిపోతారు. ఈ పనితో పాటు టైం ఉన్నప్పుడల్లా స్కూల్కి వెళ్ళి పిల్లలతోటి తల్లులతోటి ఎస్సు గిస్సు బస్సు అని ఇంగ్లీష్లో మాట్లాడేసేసారనుకోండి, అమ్మో అయ్యో అని నోజ్ మీద ఏలేసుకుని స్కూల్ మీద ఇంప్రెషన్ పెంచేసుకుంటారు. దాంతో బల్లల నిండా పిల్లలు, సొరుగుల నిండా సొమ్ములు. అది చూసి మీ నాన్నగారు ఫ్లాట్ అయిపోయి మీ చేతులు ఎట్టేస్తారు గుత్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. యు హావ్ గివెన్ ఎ గుడ్ ఐడియా. ఇంకా ఆలస్యం ఎందుకు, పన్ను దిగిపోండి. ఇస్ యు ఏ హ్యాపీ గుత్తి. థ్యాంక్ యూ సో మచ్. ఓం సర్వం గుత్తాయ నమః. కరాటేలు కుంఫులు చేసుకునే వాళ్ళు కూడా కాబోయే కలెక్టర్లకి సలహాలు ఇచ్చేయడమే. సలహాలు ఇవ్వడానికి చదువు అక్కర్లేదండి. మిమ్మల్ని రోల్ మోడల్ గా పెట్టి గేమ్ డిజైన్ చేస్తున్నాం. ఎలాగలాగా? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా ఈ గేమ్ కి మీరే హీరో.